మై డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు మనము పార్ట్ 3 వీడియోలో వాయిస్ గురించి చెప్పుకున్నాం. ఈరోజు ఈ వీడియోలో మీకు నేను యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోనికి చేంజ్ చేయడానికి పార్ట్ 3 వీడియోను మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. గత 2 వీడియోలలో మీకు ఇంట్రడక్షన్ క్లాస్, అలాగే పార్ట్ 1 వీడియోలో వచ్చేసి ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ని ప్యాసివ్ వాయిస్లోనికి ఎలా చేంజ్ చేయాలో రూల్స్తో సహా నేర్పించి ఉన్నాను. ఇప్పుడు ఈ వీడియోలో మీకు నేను పాస్ట్ టెన్స్, అలాగే ఫ్యూచర్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ఇంపరేటివ్ సెంటెన్సెస్, క్వశ్చన్స్, ఈ 4 అంశాలను మనం నేర్చుకుందాం. మరొకసారి చెప్తున్నా, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ఇంపరేటివ్ సెంటెన్సెస్, క్వశ్చన్స్, వీటిని యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోనికి ఎలా చేంజ్ చేయాలో మనం ఈ వీడియో ద్వారా నేర్చుకుందాం. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ. పాస్ట్ చూద్దాం. సింపుల్ పాస్ట్లో ఉన్నటువంటి స్టేట్మెంట్ను యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోనికి చేంజ్ చేయాలన్నప్పుడు మనకి బీ ఫార్మ్స్ వాస్ ఆర్ వర్ ప్లస్ V3 అనేవి వస్తాయి. 1 or 2 ఎగ్జాంపుల్ చూద్దాం. I did my homework. సబ్జెక్ట్ డిడ్ వచ్చేసి వెర్బ్, మై హోంవర్క్ ఆబ్జెక్ట్. కన్వర్షన్లోకి వెళ్ళినప్పుడు మొదటిగా మనం ఏం తెచ్చుకుందాం? ఆబ్జెక్ట్ తెచ్చుకుందాం. బీ ఫామ్ V3 బై సబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ మై హోంవర్క్. My homework was V3 form done by me. మరొక సెంటెన్స్ చూద్దాం. They wrote stories. They subject wrote verb to stories object. దీనికి ఆబ్జెక్ట్ బీ ఫామ్ V3 బై సబ్జెక్ట్ అన్నాను కదా. స్టోరీస్, స్టోరీస్ వర్డ్ రిటర్న్ బై దే అంటే దెమ్. మరొక సెంటెన్స్ చెప్తాను దీంట్లో. రాము బాట్ ఏ వాచ్. రాము సబ్జెక్ట్, బాట్ వెర్బ్, ఏ వాచ్ ఆబ్జెక్ట్. ఏ వాచ్ వాస్ బాట్ బై రాము. మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటాను. మరి నేను ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని చూద్దాం. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. దీంట్లో వాజ్ ఆర్ వర్ ప్లస్ బీయింగ్ వచ్చింది. బీయింగ్ ప్లస్ V3. I was singing సమ్ సాంగ్స్. ఇక్కడ చూద్దాము. దీనికి మనకి ఏమొస్తుంది? ఫస్ట్ ఆబ్జెక్ట్ తెచ్చుకుందాం. బీ ఫామ్ బీయింగ్ V3 అని చెప్పాను కదా. సో ఇక్కడ ఐ సబ్జెక్ట్, వాస్ సింగింగ్ వెర్బ్, సమ్ సాంగ్స్ ఆబ్జెక్ట్ అని చెప్పాను. ఆబ్జెక్ట్ ఫస్ట్ ప్లేస్లోకి వచ్చింది కాబట్టి సమ్ సాంగ్స్, సమ్ సాంగ్స్, సాంగ్స్ కాబట్టి వర్ తీసుకుందాం. సాంగ్స్ వర్డ్ బీయింగ్. బీయింగ్ ఎందుకు వస్తుంది? కంటిన్యూస్ టెన్స్లో ఉంది కాబట్టి. బీయింగ్ సింగ్, సాంగ్, సంగ్. V3 ఫార్మ్ ఆఫ్ సింగింగ్. ఇక్కడ సింగ్ V1, సాంగ్, సంగ్ V3 ఫార్మ్ V1. Some songs were being sung by me.
మరొక సెంటెన్స్ చూద్దాం. we were playing చెస్ అని తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ సింగులర్ కాబట్టి చెస్ వాస్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. బీయింగ్ తీసుకున్నాం. బీయింగ్ ప్లేయిడ్ V3 ఫామ్ ఆఫ్ ప్లేయిడ్ బై వి అంటే అస్. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ దే వర్ వాటరింగ్ ద గార్డెన్. వర్ వాటరింగ్ అనేది కంటిన్యూస్లో ఉంది. కంటిన్యూస్. గార్డెన్ అనేది ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. సో దీన్ని మనం ఇప్పుడు మారవాలంటే ఏం చేద్దాము? ద గార్డెన్ అనేది ముందుకు తీసుకొచ్చుకుందాం. ద గార్డెన్ బీ ఫామ్ సింగులర్ కాబట్టి వాజ్ వస్తుంది. కంటిన్యూస్ టెన్స్లో ఉంది కాబట్టి వాటర్డ్ బై దే అంటే దెమ్. ఇదండి. వింటున్నారా స్టూడెంట్స్? నేర్చుకోండి, మరొకసారి చూడండి, సపరేట్గా నోట్స్లో రాసుకుంటే మీకు తొందరగా అర్థమవుతుంది అని నా యొక్క ఆలోచన. తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్లో ఎగ్జాంపుల్ చూస్తే యూ హ్యాడ్ బ్రోకెన్ ద విండో. నెంబర్ 2, దే హ్యాడ్ సీన్ ద యాక్సిడెంట్. Kumar had sent his money. చూడండి, you had broken the window, they had seen the accident, Kumar had sent his money. ఇందులో had broken, had seen, had sent అనే ఉన్నాయి కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అయింది. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నదాన్ని మనము పీవీలోనికి చేంజ్ చేయాలన్నప్పుడు మనం ఏం తీసుకుందాం? ఇక్కడ హ్యాడ్ బీన్ తీసుకోవాలి. హ్యాడ్ బీన్ ప్లస్ V3 అనేది మనకు వస్తుంది అని నేను గత వీడియోలో మీకు చెప్పి ఉన్నాను. ఒక్కసారి ఆ వీడియో చూసిన తర్వాత ఇక్కడికి రండి. హ్యాడ్ బీన్ ప్లస్ V3 వచ్చింది. సో మరి అంటే దీనికి ముందు ఏముంటుంది? ఆబ్జెక్ట్ ఫస్ట్ వస్తుంది, హ్యాడ్ బీన్ V3 ఇక్కడ రాస్తాం చూడండి. మొదటిగా ఆబ్జెక్ట్ తీసుకుందాం, రెండవది హ్యాడ్ బీన్ తీసుకుందాం, V3 తర్వాత బై సబ్జెక్ట్. ఇలా కదా మనకు వస్తుంది రూల్స్. సో మొదటిగా చూసినట్లయితే ద విండో హ్యాడ్ బీన్ బ్రోకెన్ బై యూ అంటే ఇక్కడ యూ అనేది యూగానే ఉంటుంది. రెండోది చూసినప్పుడు ద యాక్సిడెంట్ హ్యాడ్ బీన్ సీన్ బై దెమ్. లాస్ట్ వన్ చూసినట్లయితే చూడండి, మొదటిగా ఆబ్జెక్ట్ తీసుకుందాం. ఆబ్జెక్ట్ ఏంటి? అందులో ఈజ్ మనీ అనేది ఆబ్జెక్టు. బీ ఫామ్ హ్యాడ్ బీన్ తీసుకుందాం. సెంట్ V3 ఫామ్. బై ఫోర్త్ రూల్ కుమార్ సబ్జెక్ట్. అర్థమైంది అనుకుంటాను. మరొకసారి చెప్తున్నా చూడండి. పాస్ట్ పర్ఫెక్ట్లో ఈ విధంగా యూ హ్యాడ్ బ్రోకెన్ ద విండో, దే హ్యాడ్ సీన్ ద యాక్సిడెంట్, కుమార్ హ్యాడ్ సెంట్ హిస్ మనీ
అనేటువంటి సెంటెన్సెస్ వచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలా, ఆబ్జెక్ట్ తీసుకొచ్చుకోవాలి. హ్యాడ్ బీన్ V3 బై సబ్జెక్ట్. ఫస్ట్ సెంటెన్స్కి ఆబ్జెక్ట్ ఏంది, ద విండో. బీ ఫామ్ హ్యాడ్ బీన్ బ్రోకెన్ బై యూ. సెకండ్ సెంటెన్స్లో దే హ్యాడ్ సీన్ ద యాక్సిడెంట్. ద యాక్సిడెంట్ హ్యాడ్ బీన్ సీన్ బై దెమ్. ఇందులో ఆబ్జెక్ట్ బీ ఫామ్ V3 బై దెమ్ అనేది వస్తుంది. లాస్ట్ సెంటెన్స్ కుమార్ హ్యాడ్ సెంట్ ఈజ్ మనీ. ఈజ్ మనీ ఆబ్జెక్ట్, హ్యాడ్ బీన్ బీ ఫామ్, సెంట్ V3 ఫామ్ బై కుమార్. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను. మరి మనం ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్కి వెళ్దాం. ఎందుకంటే ప్రజెంట్ టెన్స్లో 3 ఉంటాయి అని చెప్పాను. పాస్ట్ టెన్స్లో కూడా మనకి 3 ఉంటాయి. 3లో ఏమో ఉంటాయి, సింపుల్ పాస్ట్ ఒకటి, సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్కి, పాస్ట్ పర్ఫెక్ట్కి. మరి మీకు డౌట్ రావచ్చు, నన్ను అడగవచ్చు, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఉంది కదా సార్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి వాయిస్ లేదంటే ఆ టెన్స్కు వాయిస్ అనేది లేదు. కాబట్టి ప్రజెంట్ టెన్స్లో 3, పాస్ట్ టెన్స్లో 3 అనే మూడిటికి యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోనికి మనం చేంజ్ చేస్తాము. ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్ని చూద్దాం. ఫ్యూచర్ టెన్స్లో సెంటెన్సెస్ ఏ విధంగా ఉంటాయి, ఫ్యూచర్ టెన్స్లో సెంటెన్సెస్ని మనం ఏ విధంగా యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోనికి చేంజ్ చేయాలి, అలాగే వాటి యొక్క రూల్స్ అనేది ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. వీడియోను చూస్తూనే ఉండండి. మరి సబ్స్క్రైబ్ చేయడము, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జాగ్రత్తగా గమనించండి. చూడండి, ఇక్కడ మనం ఫ్యూచర్ టెన్స్ని తీసుకున్నట్లయితే ఫ్యూచర్లో 2 సెంటెన్సెస్కి మాత్రమే, రెండింటికి మాత్రమే యాక్టివ్ వాయిస్ అనగా ఏవీలో నుంచి పీవీలోనికి చేంజ్ చేస్తాం. గమనించాలి పిల్లలు, గమనించండి. యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోనికి చేంజ్ చేయాలంటే మనకి ఫ్యూచర్ టెన్స్లో 2 ఉన్నాయి. ఆ 2 టెన్స్ నేను మొదటిగా మనం సింపుల్ ఫ్యూచర్ని చూద్దాం. సింపుల్ ఫ్యూచర్, సింపుల్ ఫ్యూచర్ యొక్క స్ట్రక్చర్ కానీ చూసినట్లయితే సబ్జెక్ట్ ఉంటుంది, విల్ ఆర్ షాల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఇది ఏవీలో ఉంటుందని మనకు తెలుసు. దీన్ని పీవీలోనికి మార్చినప్పుడు ఫస్ట్ ఆబ్జెక్ట్ తెచ్చుకుందాము, తర్వాత విల్ ఆర్ షాల్ బీ వచ్చింది V3 ఫామ్ బై సబ్జెక్ట్. అర్థమైంది అనుకుంటాను. మరొకసారి ఈ రూల్ని గమనించండి. విల్ ఆర్ షాల్ V1 అనేది యాక్టివ్ వాయిస్లో ఉంటుంది. ప్యాసివ్ వాయిస్లో మనం చూసినట్లయితే ప్యాసివ్ వాయిస్లో మొదటిగా ఆబ్జెక్ట్ వచ్చింది, విల్ ఆర్ షాల్ బీ అనేది వస్తుంది, V3 ఫామ్ బై సబ్జెక్ట్ అనేది రూల్ అనమాట. ఎగ్జాంపుల్స్ కానీ చూసినట్లయితే 1 or 2 ఎగ్జాంపుల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి, వినండి. మొదటిగా చూసినట్లయితే నెంబర్ 1, మోహన్ విల్ బ్రింగ్ మై బుక్. ఇక్కడ చూడండి, మోహన్ అనేది సబ్జెక్ట్, విల్ బ్రింగ్ అనేది వర్బ్, మై బుక్ అనేది ఆబ్జెక్ట్. దీన్ని మనము ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేస్తున్నాం అన్నప్పుడు రూల్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఆబ్జెక్ట్ ఫస్ట్ తెచ్చుకోవాలి, విల్ ఆర్ షాల్ బీ ఫామ్ V3 బై సబ్జెక్ట్ అన్నాను. మరి దాన్ని ఇప్పుడు ఏ విధంగా చేంజ్ చేయాలో చూస్తున్నాం. చూడండి, మొదటిగా ఆబ్జెక్ట్ తెచ్చుకుందాం, మై బుక్ సింగులర్ కాబట్టి సింగులర్కైనా ప్లూరల్కైనా విల్ అనేది వచ్చింది. విల్ అనేది ఎందుకు వస్తుందంటే థర్డ్ పర్సన్స్ కాబట్టి ఐకి వీకి తప్ప మిగతా వాటికి అన్నిటికీ విల్లే వచ్చింది అనేది గుర్తుపెట్టుకోండి. మై బుక్ విల్ బీ ఫామ్ తీసుకున్నాను, V3 ఫామ్ బ్రింగ్కు V3 ఫామ్ బ్రాట్ V2 ఫామ్ బ్రాట్, V3 ఫామ్ బ్రాట్. మై బుక్ విల్ బీ బ్రాట్ బై మోహన్. మరొక సెంటెన్స్ చెప్తాను.
వినండి. కీర్తన విల్ గివ్ మీ హర్ పెన్. కీర్తన విల్ గివ్ మీ హర్ పెన్ అనేటువంటి సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోనికి చేంజ్ చేయాలన్నప్పుడు ఆబ్జెక్ట్ ముందు తెచ్చుకుందాం. హర్ పెన్ విల్ బి గివెన్ టు మీ బై కీర్తన. లేదా దీన్ని ఇంకొక విధంగా కూడా రాయొచ్చు. అదేంటి అంటే ఐ అనే దాంతో కూడా రాయొచ్చు. ఐ షాల్ బి గివెన్ ఏ పెన్ బై కీర్తన. ఇలా కూడా మనము రాసుకోవచ్చు. కాబట్టి రెండు ఆబ్జెక్టులు వచ్చినప్పుడు ఆబ్జెక్ట్ 1 ఆబ్జెక్ట్ 2తో మనము రాయొచ్చు అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. కాబట్టి దీంట్లో ఇంకొకటి ఉంది, అది కూడా చూద్దాం. అదేంటిదంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్కి వాయిస్ లేదని మనకు తెలుసు. మరి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ని ఏ విధంగా మనం కన్వర్ట్ చేయాలో ఇప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్కి విల్ హ్యావ్ ఆర్ షాల్ హ్యావ్ ప్లస్ V3 అనేది వస్తుంది కదా. మరి దాన్ని మనము పీవీలోనికి చేంజ్ చేయాలంటే ఏముంటుంది? విల్ హ్యావ్ బీన్ అనేది గుర్తుపెట్టుకోండి. విల్ హ్యావ్ బీన్ ఆర్ షాల్ హ్యావ్ బీన్ అనేది వచ్చింది. విల్ హ్యావ్ బీన్ ఆర్ షాల్ హ్యావ్ బీన్. 1 or 2 ఎగ్జాంపుల్ చెప్పి నేను దీన్ని ముగిద్దాం. తర్వాత మనం క్వశ్చన్స్కి ఇంపరేటివ్ సెంటెన్స్కి వెళ్దాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ 1 తీస్తే దే విల్ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్. దే అనేది సబ్జెక్ట్, విల్ హ్యావ్ అనేది వర్బ్, స్పోకెన్ అనేది మెయిన్ వెర్బ్, ఇంగ్లీష్ ఆబ్జెక్ట్. సో దీన్ని మనము ప్యాసివ్ వాయిస్లోనికి కన్వర్ట్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ ముందు వచ్చిందని చెప్పాను కదా. ఇంగ్లీష్ విల్ హ్యావ్ బీన్ స్పోకెన్ బై దే అంటే దెమ్గా మారుద్ది. దే అనేది దెమ్గా మారుతుంది. ఇక్కడ సెకండ్ సెంటెన్స్ చూస్తే షీ విల్ హ్యావ్ వాచ్డ్ టీవీ. దీన్ని మనం ఎలా రాద్దాము? టీవీ విల్ హ్యావ్ బీన్ వాచ్డ్ బై హర్. ఇదండి, ఈ విధంగా మనము యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోనికి కన్వర్ట్ చేసుకోవడానికి ఉన్నటువంటి రూల్స్ విత్ ఎగ్జాంపుల్స్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయండి. మీ ఎంకరేజ్మెంట్ ద్వారాగా మీరు ఎంకరేజ్ చేస్తే మరిన్ని వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. థ్యాంక్ యూ. ఇంపరేటివ్ సెంటెన్సెస్ను మనము చూద్దాం. యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోనికి చేంజ్ చేస్తున్నప్పుడు ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఒకవేళ ఇస్తే వాటిని ఏ విధంగా చేయాలి అనేది మనము ఈ వీడియోలో మనం చూద్దాం. ఇంపరేటివ్ సెంటెన్సెస్ని మనం చూస్తే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓపెన్ ద డోర్ అనే సెంటెన్స్ ఉంది. రెండవ సెంటెన్స్ క్లోజ్ ద విండో.
పోస్ట్ ద కార్డ్. ఈ 3 సెంటెన్స్ నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. వింటే ఇలాంటి సెంటెన్సెస్ మరిన్ని వచ్చినా మనం ఈజీగా చేయవచ్చు. ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్సెస్లో మనం తీసుకోవాల్సినటువంటి రూల్స్ ఏంటి? యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోనికి, అనగా ఇక్కడ ఉన్నవి ఇవన్నీ కూడా ఏవీలో ఉన్నవి, యాక్టివ్ వాయిస్లో ఉన్నవి. మరి యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోనికి చేంజ్ చేస్తున్నప్పుడు మొదటిగా మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ లెట్ అనేది తీసుకుందాం. లెట్ ఆబ్జెక్ట్ తెచ్చుకోవాలి. బీ ఫామ్ V3. చూడండి, చాలా సింపుల్. నెంబర్ 1 లెట్, నెంబర్ 2 ఆబ్జెక్ట్, నెంబర్ 3 బి, నెంబర్ 4 V3 ఫామ్, మెయిన్ వెర్బ్. స్టేట్మెంట్స్కి దీనికి కొంచెం డిఫరెంట్ ఉంది. స్టేట్మెంట్లో మనకి ఏమొచ్చింది? మొదటగా ఆబ్జెక్ట్ వస్తుంది, రెండోది బీ ఫామ్ వచ్చింది, మూడోది V3 ఫాము, 4/5 సబ్జెక్ట్ అని చెప్పాను. ఇంపరేటివ్ సెంటెన్సెస్ కాబట్టి మనకు ఇంపరేటివ్ సెంటెన్స్ బిగిన్స్ విత్ వెర్బ్స్. ఇక్కడ చూడండి, వర్బ్ ఫామ్. దిస్ వర్బ్ ఫామ్ ఓపెన్, క్లోజ్, పోస్ట్ అనేవి వెర్బ్. ద డోర్, ద విండో, ద కార్డ్ అనేది ఆబ్జెక్ట్. వింటున్నారా? వెర్బ్, ఆబ్జెక్ట్. మరి వీటిని మనము యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోనికి చేంజ్ చేస్తున్నాం కాబట్టి చేంజ్ చేయాలి అంటే ఇక్కడ ఏముండాలని చెప్పాను? లెట్ తీసుకోవాలని చెప్పాను. ఆబ్జెక్ట్ రెండో ప్లేస్లోకి వస్తుంది, బి వస్తుంది, V3 ఫామ్ వస్తుంది. కన్వర్షన్లోకి వెళ్దాం మనం, చూద్దాం. ఇక్కడ చూడండి, కన్వర్షన్స్ చూస్తే మొదటిగా లెట్ వచ్చిందా? లెట్ తర్వాత ఏమొస్తుంది? ఆబ్జెక్ట్ తెచ్చుకున్నాం. ఇది ఆబ్జెక్ట్. ద డోర్, డోర్. థర్డ్ ప్లేస్లో ఏముంది అక్కడ? బి. ఓపెన్ అయినటువంటి V1 ఫామ్ని V3గా కన్వర్ట్ చేసుకున్నాం, ఓపెన్డ్. లెట్ చూడండి, రెండోది ఆబ్జెక్ట్ తీసుకున్నాను, మూడోది బి ఫామ్, నాలుగోది V3 ఫామ్ వచ్చేసింది కదా. మరొక సెంటెన్స్ చూద్దాం. క్లోజ్ ద విండో. దీన్ని ఎలా చేద్దాము? నెంబర్ 1 లెట్ ద విండో, ద విండో. థర్డ్ ప్లేస్లో బి, క్లోజ్డ్. థర్డ్ సెంటెన్స్ కూడా చూస్తే లెట్ తెచ్చుకుందాం. ఫస్ట్ లెట్ ద కార్డ్ బి పోస్టెడ్. మీకు అర్థమైంది అనుకుంటాను. మరొక్కసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓపెన్ ద డోర్, క్లోజ్ ద విండో, పోస్ట్ ద కార్డ్ అనేవి ఇంపరేటివ్ సెంటెన్సెస్ యాక్టివ్ వాయిస్లో ఉన్నాయి. ఈ యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి ఇంపరేటివ్ సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేయాలంటే లెట్, ఆబ్జెక్ట్, బీ ఫామ్, V3 ఫామ్. ఓపెన్ ద డోర్, లెట్ ద డోర్ బీ ఓపెన్డ్. క్లోజ్ ద విండో, లెట్ ద విండో బీ క్లోజ్డ్. పోస్ట్ ద లెటర్, లెట్ ద కార్డ్ బీ పోస్టెడ్. అర్థమైంది అనుకుంటాను మీకు ఇప్పుడు. ఇది ఇంపరేటివ్ సెంటెన్సెస్లో ఉన్నటువంటిది. మరి క్వశ్చన్ రూపంలో వస్తే ఎలా రాయాలో చెప్తాను. క్వశ్చన్ కానీ WH క్వశ్చన్స్లో ఉంటే కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం క్వశ్చన్స్ని ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. క్వశ్చన్స్. డూ యూ ఈట్ ఫ్రూట్స్ అనేది చూడండి, ఎస్ ఆర్ నో క్వశ్చన్. డూతో స్టార్ట్ అయింది, ఇది హెల్పింగ్ వెర్బ్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది అంటే ఇది ఏవీలో
యాక్టివ్ వాయిస్లో ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అయినా WH క్వశ్చన్స్కి అయినా కానీ మనం మొదటగా ఏం తెచ్చుకుందామంటే ఇక్కడ హెల్పింగ్ వెర్బ్తో ప్రారంభమైంది కాబట్టి హెల్పింగ్ వెర్బ్ కూడా మనం అలాగే తెచ్చుకున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, సేమ్ కాన్సెప్ట్. స్టేట్మెంట్కి వెళ్ళామనుకో ఆబ్జెక్ట్, దెన్ బీ ఫామ్, V3 బై సబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్. ఆ స్ట్రక్చరే వస్తుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బీ అన్నాను కదా, ఆ బీ ఫామ్ను ఇక్కడ తీసుకొచ్చుకుంటాం. చూడండి, ఇక్కడ బీ ఫామ్ అంటే హెల్పింగ్ వెర్బ్ అన్నాను కదా, ఆ హెల్పింగ్ వెర్బ్ని ఇక్కడ తీసుకొచ్చుకుందాం అంతే. చూద్దామా, ఇక్కడ ఇది ఏ టెన్స్లో ఉంది? సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి మనకు ఈజ్, యామ్, ఆర్ అనేవి వస్తాయి అని చెప్పాను కదా. వాటిని ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఏంటంటే ఫ్రూట్స్ కాబట్టి ఇది ఫ్లూరల్ ఫామ్లో ఉంది. సో ఆర్ అనేది బీ ఫామ్ ముందు వస్తుంది. ఆర్ ఫ్రూట్స్ ఈటెన్ బై యు క్వశ్చన్ మార్క్. కంగారు పడమాకండి, నేను చెప్తాను. బీ ఫామ్ ఇక్కడ ఉండాల్సినటువంటి బీ ఫామ్ను ముందుకు తీసుకొచ్చుకున్నాను, ఫస్ట్ ప్లేస్కి వచ్చింది. ఆబ్జెక్ట్ రెండో ప్లేస్కి వస్తుంది. V3 ఫామ్ని ఇక్కడ తీసుకొచ్చుకున్నాను. దెన్ బై అనేది కామన్గా వస్తుంది. యు అనేది సబ్జెక్ట్, క్వశ్చన్ మార్క్ అనేది లాస్ట్ ఉంది. అర్థమైందా? ఇంకొక సెంటెన్స్ చూద్దాం. ఆర్ దే రైటింగ్ పోయమ్స్? ఇలా ఉందనుకోండి. ఇక్కడ మనకు ఆల్రెడీ హెల్పింగ్ వెర్బ్ స్టార్టింగ్లోనే వచ్చింది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. స్టార్టింగ్లో వచ్చింది కాబట్టి స్టార్టింగ్లోనే వస్తుంది. దే రైటింగ్ పోయమ్స్, ఇది కంటిన్యూస్ టెన్స్లో ఉంది, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది కదా. కాబట్టి మనం ఏమొస్తుందని చెప్పాను మీకు, ఆర్, ఈజ్, యామ్ ప్లస్ V3 స్ట్రక్చర్ ఉంది కదా, ఆ ఫార్మేట్ని మనం ఇక్కడ తీసుకొచ్చుకున్నాం. అంటే ఆర్ ఆబ్జెక్ట్ రావాలి ఫస్ట్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటిది? పోయమ్స్ కదా. పోయమ్స్ కాబట్టి ఆరే తీసుకుందాం. ఆర్ పోయమ్స్. రైటింగ్ అనేదానికి V3 ఫామ్ ఏంటిది? రిటర్న్. ఇది కంటిన్యూస్ టెన్స్లో ఉంది కదా కాబట్టి బీయింగ్ తీసుకున్నాం. ఆర్ హెల్పింగ్ వెర్బ్ తీసుకున్నాను. పోయమ్స్ బీయింగ్ V3 ఫామ్ రిటర్న్ బై దెమ్, చివర్లో క్వశ్చన్ మార్క్. మరొక సెంటెన్స్ మీకు చెప్తాను. హ్యావ్ యూ bring us some ఇలా ఉంది కదా. దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లోనికి చేంజ్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ ఫ్రూట్స్ అన్నాను కాబట్టి దీనికి కూడా మనం హ్యావే పెట్టుకుందాం. హ్యావ్ ఫ్రూట్స్ ఆర్ హ్యావ్ సమ్ ఫ్రూట్స్. Have some fruits. Been, bring, brought, V3 from brought by you for us. ఇదండి. వింటున్నారా పిల్లలు? ఈ విధంగా మనం క్వశ్చన్స్ను ఏవీలో నుంచి పీవీలోనికి చేంజ్ చేసే విధానము. డూ యూ, ఒకసారి మరి చెప్తాను. డూ యూ ఈట్ ఫ్రూట్స్ అనింది కదా. డూ యూ ఈట్ ఫ్రూట్స్ అనేదాన్ని యాక్టివ్ వాయిస్లో ఉన్నప్పుడు ప్యాసివ్ వాయిస్లోనికి చేంజ్ చేయడానికి హెల్పింగ్ వెర్బ్ మొదటగా వస్తుంది, ఆబ్జెక్ట్ రెండో ప్లేస్లో వచ్చింది, తర్వాత V3 ఫాము బై సబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్.
నేను ఇక్కడ బీ ఫామ్ను ఎందుకు ఇక్కడ ఉంచానంటే దీన్ని ఇటు సైడ్కి తీసుకొచ్చుకోవాలి, స్టార్టింగ్లోనికి వస్తుందని చెప్పడానికి. ఓకే, అది గమనించండి. కాబట్టి మనం టెన్స్ని ఐడెంటిఫై చేసుకున్న తర్వాత అకార్డింగ్ టు ద టెన్స్ వీ హ్యావ్ టు చేంజ్ ద సేమ్ రూల్ విచ్ ఈస్ అప్లైడ్ ఫర్ ద స్టేట్మెంట్స్కి ఏ రూల్ అయితే ఉపయోగించామో దీనికి కూడా అదే రూల్ వస్తుంది. కాకపోతే హెల్పింగ్ వెర్బ్స్ అనేవి స్టార్టింగ్లో వస్తాయి, అదొకటి గుర్తుపెట్టుకుంటే చాలు, చాలా ఈజీ ప్రాసెస్. సో ఇక్కడ చూడండి, డూ యూ ఈట్ ఫ్రూట్స్ అని ఉంది కదా, దాన్ని ఆర్ ఫ్రూట్స్ ఈటెన్ బై యూ క్వశ్చన్ మార్క్. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ముందుకు తీసుకొచ్చుకున్నాను, ఫ్రూట్స్ అనేది ఆబ్జెక్ట్ రెండో ప్లేస్కి వచ్చింది, ఈట్ అనే పదం V3గా మారింది, బై అనేది తీసుకొచ్చుకున్నాను, లాస్ట్లో సబ్జెక్ట్ను చివరిలో పెట్టాను. ఇంకోటి చూడండి, ఆర్ దే రైటింగ్ పోయమ్స్, దీన్ని మనం చూసినట్లయితే ఆర్ దే రైటింగ్ పోయమ్స్లో ఆబ్జెక్ట్ పోయమ్స్, కాబట్టి ఆర్ పోయమ్స్ బీయింగ్ రిటన్ బై దెమ్. మీరు అనొచ్చు బీయింగ్ ఎందుకు వస్తుంది ఇక్కడ అంటే ఇది కంటిన్యూస్ టెన్స్లో ఉంది అనేది గమనించాలి. దెన్ ఇంకో సెంటెన్స్, హ్యావ్ యూ బ్రాట్ అస్ సమ్ ఫ్రూట్స్. ఇక్కడ చూడండి, హ్యావ్ యూ బ్రాట్ అస్ సమ్ ఫ్రూట్స్ అన్న ఈ సెంటెన్స్లో గమనిస్తే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది కాబట్టి హ్యావ్ సమ్ ఫ్రూట్స్, ఇక్కడ సమ్ ఫ్రూట్స్ అనేది ఆబ్జెక్ట్ని తీసుకొచ్చుకున్నాను. హ్యావ్ సమ్ ఫ్రూట్స్ బీన్ బ్రాట్ బై యూ ఫర్ అస్. అర్థమైంది అనుకుంటాను. ఇది ఈ వీడియోలో మనం నేర్చుకున్నటువంటి పాస్ట్ టెన్స్, ఇంపరేటివ్ సెంటెన్సెస్, అలాగే క్వశ్చన్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఇంతటితో నేను ఈ వీడియోను ముగిస్తున్నాను. మరొక వీడియోలో నేను డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి, మరి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నలుగురికి పరిచయం చేయండి. మీ వంతుగా కొంతమందికి ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.